ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ అర్ధాంతరంగా మధ్యలోనే నిలిపివేశారు. ఇందుకు కారణం ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా పాకిస్తాన్ తిరుగుదాడులు ప్రారంభించింది. రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ టార్గెట్ గా దాడులకు దిగింది. దీంతో ముందు జాగ్రత్తగా ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఎమర్జెన్సీ గేట్లు తెరిచి స్టేడియంలో ఉన్న 25,000 మంది ప్రేక్షకులను వెళ్లిపోవాల్సిందిగా బీసీసీఐ కోరింది. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాంక్ సారియా అవుట్ కాగానే స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఫెయిల్ అయిపోయాయి. దీంతో మ్యాచ్ కి అంతరాయం కలిగిందని అంతా అనుకున్నారు. అయితే సెక్యూరిటీ నిమిత్తమే ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేసి మ్యాచ్ ని ఆపేసినట్లుగా తెలిసింది. ప్రియాంక్ సారియా వరుసగా 4వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 70 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక ప్రభ్ సిమ్రాన్ సింగ్ 28 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మొత్తానికి మ్యాచ్ నిలిపే సమయానికి ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. ఇక ఈ మ్యాచ్ రద్దు కారణంగా ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. పంజాబ్ కింగ్స్ 16 పాయింట్లతో 3వ స్థానంలో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది.